చంద్రగ్రహ ప్రధానేన యజమానస్య మనశ్శాంతయోగోపరిహారసిద్ధిరస్తు సంప్రాప్తే కుజహోమాంచ చకారయేత్ కుజహోమో ప్రవర్ధ్యామి ప్రవృత్తోరోధ శాంతయే అధిదేవత ప్రత్యుగదేవత సహిత కుజగ్రహాయ కుజగ్రహాయ స్వాహ కుజగ్రహాయ స్వాహ కుజగ్రహాయ స్వాహ కుజగ్రహాయ స్వాహ కుజగ్రహాయ స్వాహ కుజగ్రహాయ స్వాహ నమస్కారం చేసుకోండి. అధిదేవత నమస్కారం చేసుకోండి. అధిదేవత నమస్కారం చేసుకోండి. అధిదేవత ప్రత్యుదేవత కుజ గురుగ్రహ ప్రసాద శనేశ్వర గ్రహ ప్రకారేణ యజమానస్య జన్మశని ఏలినాడశని అర్ధాష్టమశని అష్టమశని దోష పరిహార సిద్ధిరస్తు. చెప్పండి. రాహు ఆరిష్టే సంక్రాంతే రాహు పూజాంచ రాహు హోమ జన్మని పూర్వజన్మని జన్మ జన్మాంతరేషు సప్తదోష నాగదోష కాల సప్తదోష నివారణ సిద్ధిరస్తు. కేతారిష్టే సంప్రాప్తి దేవత సహిత కేతుగ్రహాయ విదన్నమన కేతుగ్రహాయ స్వాహ కేతుగ్రహాయ స్వాహ కేతుగ్రహాయ స్వాహ కేతుగ్రహాయ స్వాహ కేతుగ్రహాయ స్వాహ అధిదేవత ప్రత్యదేవత కేతుగ్రహ ప్రసారేణ యజమాన నవగ్రహాయ స్వాహ నవగ్రహాయ స్వాహ
నమస్కారం చేసుకోండి. యజమానసి అధిదేవత ప్రతిదేవత ఇది ఆదిత్యాలు నవగ్రహ దేవత ఏమైనా ఇంకా చాలా అవసరం అంటే ఊరికే కళ్ళు పక్కన పెట్టేసుకోండి. దాంట్లో పోయేసుకోండి మొత్తం మూత పెట్టేసి కింద పెట్టేయండి.
సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ ధ్యానం నారాయణ యచ్చ విద్యత్య సర్వం దృశ్యతే శ్రూయతే అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్తుతః అనంతమవ్యయం సముద్రేంద్రం విశ్వశంభవం పద్మకోశత్రుతిగాధికం హృదయం చాకిలోమభవం అతో నిష్యాగతస్సాందేనాభ్యాముపదిష్టతే వారాగోపాదే విశ్వస్య సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నం విశ్వాస్య విశ్వసంపకే దేవి నారాయణ నమోస్తుతే చెప్పండి. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దుర్గాదేవి వాసవీదేవి కొండారమ్మదేవి స్వరూపిణి శ్రీ లక్ష్మీ గణపతి నాగవందన శ్రీచక్ర యంత్ర సహిత శ్రీ రాజరాజేశ్వరి సమేత చంద్రశేఖర స్వామిని నమో నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క పీఠంలో ఈరోజు దేవీ శరన్నవరాత్రి మహోత్సవ ప్రారంభం అయ్యి రెండో రోజు ద్వితీయ దివసేన శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతి. ఉదయం నుంచి కూడా సుమారు 6 దంపతుల చేత విఘ్నేశ్వర పూజ, మహన్యాసం, రుద్రాభిషేకం, అలాగే అమ్మవారి కార్యక్రమం పూర్తయింది. తర్వాత అనంతరం సాయంత్రం 4 గంటలకి అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, అలాగే అష్టోత్తర కమల హోమం. ఈరోజు శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవికి ప్రీతిగా శతకమల హోమం అత్యంత వైభవంగా జరిగింది. అలాగే సప్తహారతులు కూడా పూర్తయ్యాయి. తర్వాత రేపటి రోజున అమ్మవారి మూడో రోజు ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ దేవీ శరన్నవరాత్రుల్లో ఎవరైతే ఈ రాజమ్మను దర్శించి అమ్మవారి యొక్క పీటల మీద కూర్చుంటారో వారు కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్చి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ దేవీ శరన్నవరాత్రుల్లో భక్తులందరూ కూడా ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం.